దేశ రక్షణలో నాడు కదల్లేని స్థితిలో నేడు. భారత వైమానిక దళంలో 20 ఏళ్ల పాటు సేవలందించిన ఓ సైనికోద్యోగి అనారోగ్యం బారిన పడి కదల్లేని స్థితిలో సహాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. సోమవారం ఆ నిస్సహాయుడిని కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు తీసుకువచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరుకు చెందిన ద్వారంపూడి రామసుబ్బారెడ్డి 1998లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. 2018లో సార్వెంట్ హోదాలో రిటైర్డ్ అయ్యారు. మాజీ సైనికులకు జీవనాధారంగా ప్రభుత్వం ఇచ్చే 5 ఎకరాల భూమి కోసం 2019లో దరఖాస్తు చేశారు. నాటి వైకాపా ప్రభుత్వంలో అధికారులు స్పందించలేదు. చివరకు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరంలోని సర్వే నంబర్ 181లో ఉన్న జీరాయతీ మేరకు భూమినైనా కేటాయించాలని 2020లో మరోసారి విన్నవించారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా రామసుబ్బారెడ్డి ఆర్జీఏ స్థితిలో ఉందా లేదా తెలియకుండా పోయింది. 2022 ఫిబ్రవరి నుండి ఆయన జబ్బు పడ్డారు. వైద్యులు మోటార్ న్యూరాన్ డిసీజ్ అని తేల్చారు. ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. దాచుకున్న సొమ్ములన్నీ ఆయన వైద్యానికి ఖర్చు చేశాము. పింఛను డబ్బులు మందులకే సరిపోతూ ఉన్నాయి. మా పిల్లల చదువులు పూర్తి కాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రామసుబ్బారెడ్డి భార్య మౌనికారెడ్డి విన్నవించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి వారి గోడు విని స్పందించారు.